వెల్కమ్ టు నేషనల్ మీడియా న్యూస్ 360. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం ఊపందుకుంది. అయితే రాజకీయ నాయకులు ప్రచారంకి తగ్గట్టుగా సినీ గ్లామర్ కూడా తోడైంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి అభ్యర్థుల తరపున సినీ నటుడు పృథ్వీ గారు కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ప్రస్తుతం పృథ్వీ గారు అయితే మన వద్ద ఉన్నారు. పృథ్వీ గారు నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు విశాఖపట్నం. థ్యాంక్ యూ. సరే పృథ్వీ గారు, ఎట్లా జరుగుతుంది? కూటమి అభ్యర్థుల తరపున మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం ఎట్లా జరుగుతా ఉంది? మీరు కాన్స్టిట్యున్సీ వైజ్ గా తిరుగుతా ఉన్నారు. జనాల పట్ల ఏ విధంగా ఆదరణ లభిస్తాం? అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి పార్టీలోకి రావడం జరిగింది. అలాగే మా మీద పెద్ద నమ్మకం భరోసా పెట్టుకుని ఒక స్టార్ క్యాంపెయినర్గా కూటమి అభ్యర్థులకి ప్రచారం చేయడం కోసం, అలాగే 21 మంది జనసేన అభ్యర్థులు, 2 పార్లమెంట్ అభ్యర్థుల కోసం మేము దగ్గర ఒక నెల రోజుల నుంచి అన్ని నియోజకవర్గాలండి, మొత్తం శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో, మండలాల్లో, గ్రామాల్లో అసలు ఏం జరుగుతుంది, ఈ దుర్మార్గుడు పరిపాలన ఏ రకంగా ఉంది, ఎందుకు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కేరింతలు కొడుతూ డ్యాన్సులు వేస్తున్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా అదే స్పందన. ఇది 100% నిజం అండి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరే దిశగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం పరిగెడుతుంది. కూటమి అభ్యర్థులు అద్భుతంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే మా జనసేనలో కూడా 21 మంది అద్భుతమైన విజయం సాధిస్తారు. 136 సీట్లు, 21 పార్లమెంటు తోటి మేము ముందంజు వెళ్తున్నాం. మా విజయం నల్లేరు మీద నడక. ఎక్కడైనా మా కూటమి అభ్యర్థులు కానీ జనసేన అభ్యర్థులు కానీ మెజారిటీ ఎంత అనేది మేము తేల్చుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఎన్ని నియోజకవర్గాల్లో మీరు 21 మంది అభ్యర్థులు గెలిపించారు? ఎన్ని నియోజకవర్గాలు తిరిగారు? ఇంకా ఎన్ని తిరగాల్సి ఉందండి? ఇప్పుడు ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర ఇవన్నీ అయిపోయినంటే పిఠాపురం కూడా వెళ్ళేసి వచ్చాం ఫస్ట్ విడతలో. అలాగే రేపు తాడేపల్లిగూడెం, 2 భీమవరం, 3 ఉండి, 4 తెనాలి, 5 మంగళగిరి, 6 గుంటూరు, 7, 8 పిఠాపురం, 9 నర్సీపట్నం, 10 రామచంద్రపురం, 11 పిఠాపురంలో రోడ్ షో. అయితే పృథ్వీ గారు చెప్పండి, అసలు మీరు రాజకీయంలో ఒక రాకముందు మీ మీద కానీ ఎటువంటి విమర్శలు ఎవరు చేసే సందర్భం అయితే కనిపించేది కాదు. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ మీద విమర్శలు ఎక్కువైపోయి, మీ మీద లేనిపోయిన అబండాలు కానీ ఇవన్నీ, దీన్ని ఎట్లా, ఎందుకు అంటే ఏ క్షణమైనా ఎందుకు మనం ఈ రాజకీయంలోకి వచ్చామని ఎప్పుడైనా అనిపించిందా? ఇటైపు వస్తే మహానటుడు పేదల పాట పెన్నిది చిరంజీవి గారిని, నందమూరి తారక రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అన్న విమర్శలు ఎదవలకు బుద్ధి లేదండి. అందువల్ల వాళ్ళు ఏమనుకున్నా కూడా మా వెంట్రుకతో సమానం. రాజకీయంలో మేము పేదవాడికి ఏం చెప్పాలి, బడుగు బలహీన వర్గాలకి మా సంక్షేమం ఎలా ఉంటుంది, రాబోయే ప్రభుత్వం ఎలా ఉంటుంది, దాన్ని వివరించడం కోసమే మేము కార్యక్రమంలో ఉన్నాం. వెధవల సమాధానానికి ధీటుగానే సమాధానం చెప్తాం మేము. అక్కడ ఎవడు క్యాలిబర్ ఉన్నవాడు ఒక్కడు లేడండి. అక్కడ గదిలో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, జనారణ్యంలోకి వచ్చి ప్రజల మధ్యలో నిలబడి నీవు మాట్లాడే మాటకి ఇంత అన్యాయం జరుగుతుంది, మేనిఫెస్టో ఇంత దారుణం చేశారు, నెత్తి మీద చేతులు పెట్టాడు, ముద్దులు పెట్టాడు, రాష్ట్రాన్ని అధోగతి పరిపాలన అధోగతిలో తోసిస్తాడు. కాబట్టి మేము కూటమి వైపే ఉన్నామని చెప్పి నిష్కర్షగా చెప్తున్నారు జనం. కాబట్టి రాజకీయంలోకి వచ్చినప్పుడు బురద అనేది ఉంటుంది. ఆ బురద ఎన్ని వేసుకున్నా కూడా మేమేం పెద్ద లెక్క పెట్టుకున్నాయి. అయితే మీరు ఫస్ట్ వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక సముచిత స్నానం కూడా ఎస్వీబీసీ చైర్మన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకు అని వైసీపీ నుంచి మీరు బయటికి వచ్చారు? వైసీపీలో 10 ఏళ్ళు ఉన్నాం. చిప్పు దొబ్బినప్పుడు ఏముంది, ఎవడు చెప్పినా ఎన్నో ఎవడో ఆడు ఎల్లబాగరా, వాడు ఒక దొంగ, కూనికోరు, ముఠాకోరు, అది ఇదన్నా కూడా ఎలవయ్యా నువ్వు నాకేమో ఏదో సినిమాటోగ్రఫీ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు అని చిప్పు దొబ్బినప్పుడు నేను ఇలాగే చెప్తా. చిప్పు దొబ్బినప్పుడు ఎవడు చెప్పినాను, అన్నదమ్ములు చెప్పినాను, ఇంకోళ్ళు చెప్పినాను. కరోనా వచ్చినప్పుడు 2020లో నాకు బెడ్ కోసం కూడా పాకులాడాను. ఆ 50-50 ఛాన్సెస్ అనుకున్న టైంలో మెగా ఫ్యామిలీ నుంచి నాకు బెడ్ ఇచ్చి ఇంచుమించు 18 లక్షల వరకు నాగబాబు గారు ఖర్చు పెట్టి నా ప్రాణం ఇచ్చిన ఆ ప్రాణం మెగా ఫ్యామిలీకి అంకితం. కాబట్టి ఎవడో కోసం మైకు పట్టుకుని తిరిగి ఈడు మంచోడు ఆడు మంచోడు అనేదానికన్నా చిప్పు ఈ కరోనాలో వాళ్ళు పెట్టిన చిప్పు కరిగిపోయింది. అది అంటే అప్పుడు మీకు చిప్ అయితే దెబ్బింది అంటారు? చిప్పు దొబ్బింది పక్కా. నేను ఇంటర్వ్యూ ఇచ్చాను ఏబిఎన్లో. ఓకే, ఉగ్రవాద శిక్షణ శిబిరం, వాళ్ళు ఏం చెప్తే అది మాట్లాడాలి మనం. నీ పంచం ద్వారా కాలు ముక్తం అనే
పాత సంస్కృతి వాళ్ళ దగ్గర ఉంది. రెడ్లనే అహంకారం ఉంది, డబ్బు మదం ఉంది, అధికార దాహం ఉంది, ధన మదం ఉంది. ఇక్కడ మనం సరే వాటి ప్రతి ఎదవకి నమస్కారం పెట్టాలి. ఇక్కడ ఒక వయసుకు తారతమ్యం లేదు. ప్రతి ఒక్కడికి అయ్యా నీ బాంచన కాలముక్త అలా అనాలి. పోనీ మీరు అనుకున్నట్టు ఒక రాచరిక పాలన రాచరికాలే అంతరించిపోయినాయి. ఇంకా వీళ్ళు తెలుసుకోవట్లేదు వీళ్ళ పాలనలు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బెంగళూరులో ఒక ప్యాలెస్, అక్కడ లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్, అక్కడ పులివెందుల్లో ఒక ప్యాలెస్, ఇప్పుడు వైజాగ్లో ఈ మొత్తం గుండు కొరికేసి ఇక్కడ ఒకటి ప్యాలెస్ కట్టారు. ఈ ప్యాలెస్ అంటే ఆ ప్యాలెస్లు కట్టుకుని రాచరికం మేము రాజులం. అంటే ఇప్పుడు నూతన ప్రసాద్ గారి సినిమా ఒకటి వచ్చింది, విజయచంద్ర గారు యాక్ట్ చేశారు. కొత్త దేవుడు అండి, కొంగొత్త దేవుడు అండి, ఇతన్ని మొక్కినోడికి మొత్తం నాశనం అండి అనే పాటలో ఉంది. అది సేమ్ అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ అహంకారాన్ని అనగదొక్కుతున్నారు ప్రజలు. అయితే మీరు వైసీపీలో ఉండేటప్పుడు ఇదే ప్రతిపక్ష పార్టీ, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. అప్పుడు అంటే ఇటువంటి విమర్శలు ఎప్పుడు మీరు అక్కడ చూడలేదు? అంటే మీరు ఆ అధికార పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి విమర్శలు కానీ మీ మీద ఎప్పుడూ రాలేదు. కానీ మీరు ఇప్పుడు టీడీపీలోకి రాగానే ఇటు కూటమి వైపు మీరు సపోర్ట్ చేయగానే, మీరు వైసీపీలోంచి బయటికి రాగానే మీ మీద విమర్శలు అనేవి ఎక్కువైపోయాయి. వేసుకోవడం అంటే కేరజాట్ 13వ తారీఖున పంప గళ్లతో వెళ్ళిపోతున్నారు, అడ్రస్లు లేవు. జూన్ 4వ తారీఖున పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి 11 ఉదయం కూటమి ప్రభంజనం, జనసేన ప్రభంజనం, కొట్టుకుపోయిన ఫ్యాను, డబ్బున్నవాడు ఫ్లైట్ లో పోతాడు, డబ్బు లేనివాడు బయట పోతాడు. కేలు కథం దుకాణం బంద్ పోతారండి. ఉండడు ఎవడు. ఒక ఆడదాని ఉసురు తగిలినోడు. ప్రపంచంలో ఎన్నో చరిత్రలు చూసాం మనం. హిట్లరు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని చూసాం. ఆడదాని గాలికి, ఆడదాని ఉసురుకి కొట్టుకుపోయారు వీళ్ళంతా. సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో బుల్లెట్లో గన్లో బుల్లెట్ స్పీడ్ కన్నా జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు. ఆడపడుచులకి న్యాయం చేస్తాడు. ఎస్సీ ఎస్టీ సోదరులు, బీసీలు, నా సోదరిమణులు, సోదరులు, ఎన్ని మాటలు చెప్పినాడు. సొంత అక్క చెల్లెళ్ళు, పక్క షర్మిలమ్మ గారు, ఈయన జైల్లో ఉంటే ఆయన ఒకడు పిల్లి గెట్టం ఇక్కడ సామంతరాజు కింద పనిచేశాడు. ఎవరో మన విజయసాయి రెడ్డి గారు. ఏంటమ్మా ఏంట్రా మీ అహంకారం? నీకు అడుగుతాను, నువ్వేమన్నా దేవుడువా లేకపోతే నువ్వేమన్నా వెంకటేశ్వర స్వామి? అంత అహంకారం ఏంటండి? ఏదంటే ఇంటలెక్చువల్ ముసుగులో ఉన్నటువంటి దొంగలు వీళ్ళంతా. నేను ఒక షూటింగ్ వైజాగ్ వస్తే అప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన, ఏదో ఆత్మీయ సదస్సు ఏదో ఏడుస్తున్నాడు ఇక్కడ, మనకు తెలియదు. జన్మదినోత్సవం అంటారు రోజు. పెద్ద పెద్ద కటౌట్లు. మేము తెల్లవారుజామున 5 గంటలకి సన్ రైజ్ షాట్కి వెళ్ళాం. పెద్ద కటౌట్లు. మధ్యాహ్నం 12ంటికి మళ్ళీ ఇదే దశవల్ల తిరిగి వచ్చేటప్పటికి సామంతరాజు అంతా చేమంతరాజు అయిపోయాడు. అవన్నీ భారతీయ అమ్మగారి, జగన్ గారి ఫోటోలు పెద్ద పెద్ద ఉన్నాయి. అక్కడి నుంచి పడింది కత్తిర. ఒక్క తన్ను తనేరు అంతే, పోయాడటు. మళ్ళీ ఇటే రాలా. మన దౌర్భాగ్యం ఏంటంటే విశాఖపట్నంలో, ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ ఊర్లో కూడా, ఏ సిటీలో కూడా ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టిన ప్రభుత్వం ఇదే. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేసి 3 రాజధానులని, ఉన్న రాజధానికే దిక్కు ఎక్కువ లేదు. 3 రాజధానులు ఏం చేస్తాడంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేది ప్రజలకు లబ్ధి చేయడానికే కదా. మంచి పథకాలు అంటూ ఇస్తున్నారు కదా. ఏం పథకాలండి? ఎక్కడో నువ్వు ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, నేనేం పని పాట లేకుండా గాలిగా తిరుగుతూ రోజుకు 1 లక్ష అప్పు తీసుకొచ్చి ఇంటిల్లి పదికి బిర్యానీ పెట్టి తర్వాత ఇంకోటి పెట్టి అసలు విషయం తెలిసాక చెత్తకు కొట్టాడిని. డబ్బులు మాకు ఇన్ని రోజులు అడుక్కు తెచ్చి అప్పులు తెచ్చి ఆ డబ్బులు పెట్టి బటన్లు నొక్కుతున్నావు నువ్వు. ఛీ, నీది ఒక బతుకేనా అంటున్నారు జనం, నీది ఒక పాలనేనా అంటున్నారు. ఇన్ని రోజులు వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు. బటన్లు నొక్కితే ఆయనకి పేరు వస్తుందేమో కానీ మాకేం వస్తుందండి, బొంగు వస్తుంది మాకు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేము సిద్ధం ఓడిపోవటానికి సిద్ధం. బస్సులు కట్టెలను కట్టుకున్న దాంట్లోంచి రావటం, బ్లూ మ్యాట్లు వేసి జనం ఉన్నట్టు చిత్రీకరించడం, ఎవడ క్యాస్ట్ ఉంటే వాడిని పెట్టి వాళ్ళతో తిట్టించడం. ఇవి వీళ్ళు నోటి పేరుగేమో, మేము పాటలు కూడా పెట్టాము, పేరుగేమో మంత్రులాయే, నోటి నిండా బూతులాయే. గంట అరగంటల అంబటిలేల మొలతాడు చూపమంటూ మాధవ గోళని ఆడ ఒక కాపులేటరు, ఆడ సిగ్గు బొగ్గు లేదు అతను చీ అన్నా కూడా ముద్రగడ. ఇలాగా చేసి నువ్వు పాపం కడపలో మేము మీటింగ్ జరుగుతుంటే అయిపోయింది. మేము వెళ్తా దూరంగా నిలబడి అక్కడి నుంచి చూసాం. సునీతమ్మ గారు మీటింగ్లో మాట్లాడుతుంది. ఇంత దూరంలో, ఇంత డిస్టెన్స్లో
కళ్ళంట నీళ్లు అలా కారిపోతున్నాయి. ప్రజలందరికీ నమస్కారం అండి. మా నాన్న గొడ్డలతో అతి కిరాతకంగా నరికేసినటువంటి ముఖ్యమంత్రి మా అన్నయ్య అండి. మాకు న్యాయం చేయలేదండి మహాప్రభు. ప్రజలారా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయకండి, వైఎస్ఆర్సీపీని ఆదరించకండి. ఇటువంటి నీచులు ఉన్నారండి, నికృష్టులు ఉన్నారండి. నాకే న్యాయం చేయనున్నారు, మీకేం చేస్తాడని అంటే ఆడవాళ్ళందరూ కన్నీళ్ళు తుడుచుకుని రాష్ట్రం మొత్తం అదే పరిస్థితిలో ఉంది ఈరోజు భారతీ రెడ్డి గారు అక్కడ తిరుగుతున్నారు పులివెందుల్లో, ఇంటింటికి గడప గడపకి. మరి అదే మరి రిపీట్ చేస్తే, రివైండ్ చేస్తే 2019లో విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు, అనిల్ బ్రదరు ఇంతమంది తిరిగారు. మరి ఈ రోజున తిరగట్ల. అక్కడ సింపతి వేవ్ బాగా పనిచేస్తుంది. బీటెక్ రవి గుణపై కూర్చున్నాడు అక్కడ. ఒకవేళ ఎడ్జి అటు ఇటు అయింది అనుకోండి, జంతాకే ఇంకా అక్కడ ఆ నియోజకవర్గం జంతాక్ అవుద్ది. ఇలా ఉన్నాయి పరిస్థితులు ఎక్కడ చూసినా. మరి సొంత చెల్లెలకి న్యాయం చేయలేదు, సొంత చెల్లెలు చేరగొట్టుకుంటే దాని మీద కామెంట్లు, ఆ సజ్జల భార్గవ్ ఇలాంటి కట్టుకొని సొంత చెల్లెలు పసుపు చీర కదా ఇంకో చీర కట్టుకుంటారండి. మన ఇంట్లో ఎవరైనా ఓ అమ్మ చీర కట్టుకుంటే లక్ష్మీదేవిలో ఉన్నావు తల్లి, నువ్వు అద్భుతంగా ఉన్నావు తల్లి అని తండ్రి అంటాడు, భార్య అంటది బ్రహ్మాండం అని నానమ్మ అంటారు, భర్త అంటాడు. ఇదేం సంస్కృతి అండి ఇదే మీరు చేసే పని. బలవంతంగా లాకొచ్చి విజయమ్మ గారిని సంతకం పెట్టి పంపించేశారు. ఆమెమో ఇక్కడ లేదు, ఆంధ్ర దేశం వెళ్ళిపోయింది. ఆడు ఉన్న ఇద్దరికి న్యాయం లేదు. శర్మలమ్మ జగనన్న బాణం అనేవారు అప్పుడు. వదిలిన బాణం ఏమైంది, అది అలా బూమరాంగా ఎలా తిరిగి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు హోదాలో ఆ బాణం వాళ్ళకే తిరిగింది. అది నీ దగ్గర ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ వాదులు చాలామంది, ఇంచుమించు 15 to 20% నీ ఓటు బ్యాంక్ అంతా పెద్దలు 60s దాటిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీస్ బీసీల్లో కూడా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారు కాదండి, కాంగ్రెస్ వాసన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 100లో 30 మంది ఉన్నారండి, 20 మంది పైన. వైనాట్ 175 వైనాట్ ఎందుకు మొత్తం 175 కాదు, ఇంకో 175 వేసి మొత్తం నువ్వే తీసుకో. వైనాట్ 175 అంటాడు ఆడొకడు. ఆడి పేరు ఏంటమ్మది శ్యాంబాబు. ఆడి ఎంతసేపు రాంబాబు నా క్యారెక్టర్ వేసేసాడు, బుద్ధి గారిని నాగపడి ఏడ్చాడు. అప్పుడు అరే నీ క్యారెక్టర్ కాదురా నాయన, నాకు అసలు డాన్సర్ రాదు, నీకు వచ్చు నాకన్నా పెద్ద డాన్సరు నువ్వు, నీ బతుకేంటి, నువ్వేంటి, నీ గత చరిత్ర ఏంటి అన్నీ తెలుసు. ఏంటంటే కెలిగితే దారుణంగా ఉంటుంది. ఎంతకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతావు నీకన్నా ఇది. ఎందుకంటే వీఆర్ బోర్న్ ఇన్ ఈస్ట్ గోదావరి, సొల్లంగి క్యాస్ట్ కాపు, నేమ్ పృథ్వీరాజ్. నువ్వు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే సొల్లంగిరా, అక్కడ మాట్లాడుకుందాం. నీ ప్రతాపం నా ప్రతాపం అంటాడు మా జయప్రకాష్ రెడ్డి. మాట్లాడే వాళ్ళందరూ కమ్ టు సొల్లంగి రండి, రూరల్లో మాట్లాడదాం. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ ముద్రగడ ప్రస్తావన చేశారు. ఈ రోజు అయితే ముద్రగడ ఈ రోజు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ సాయి శక్తుల ఎంతవరకైనా పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతా, పవన్ కళ్యాణ్ ని అసలు ఆయన నాయకుడు కాదంటూ కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓడించేదాన్ని పవన్ కళ్యాణ్ నువ్వేం కాపు నాయకుడు రా, నీకు ఎవడరా కాపు నాయకుడు అని ముద్ర వచ్చింది. సో ముద్రగడ నువ్వేంటంటే రెడ్డి కాపు, నువ్వు కాపు నాయకుడు కాదు. కెర్లంపూడి అనే ఒక ఏరియాలో నువ్వు ఒకటి పెట్టుకుని ఒక దుర్మార్గపు అయిన నీలో ఉన్న ఒక పున్నమ నాయకులు విషం నింపుకున్న పాము లాంటి నువ్వేంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిస్తాను ఎవడైనా అంటే కడుపుకి అన్నం తింటారు, గడ్డి తింటారు వీళ్ళు. కాపు నాయకులు అన్న వాళ్ళు ఒక నాయకుడు వస్తే ఆ నాయకుడిని ఆదరించి, ఆ నాయకుడిని శభాష్ మా జాతి నుంచి ఒక నాయకుడు వచ్చాడు, పేద ప్రజలకు పెన్నిది, బ్రహ్మాండంగా పనిచేసి ఎలాంటి వాడు ఉండాలి అసెంబ్లీలో, మంచిది, ఎటువంటి గొడవలు ఉన్నా ఏమైనా సరే దమ్మున్న కాపు నాయకుడు అయితే రండ్రా పవన్ కళ్యాణ్ గారిని నేను నిలబడుతున్నా అని అంటే చరిత్రలో ఉండిపోయాడు. ఇప్పుడు చరిత్రహీనుడైపోయాడు. వెళ్ళిపోయి అలా కండవ కప్పేసి మళ్ళీ కనపడ్డ నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు. నేను వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి అంటే ఈయనకి ఏది ర్యాలీలు వెళ్ళిపోతాయంటే చెప్పులతో కొడతారా నాయన, నీ ర్యాలీలు నువ్వు కుర్చీ మడిచిపెట్టి లోపలెట్టు, నువ్వు మామూలు కారులో రా మా దగ్గరికి అని చెప్పి ఒక కండవ వేసారు, అంతే పక్కన పడేశారు. అంటే ఆయన ఏం చెప్పారంటే రౌడీలు వచ్చేసారు, పిఠాపురం అంతా కూడా దిగిపోయి పవన్ కళ్యాణ్ ని గెలిపించేస్తున్నారు, ప్రజలకి ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వాక్యాలు ఆయన ఈ రోజు చెప్పడం జరిగింది. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఏదో అన్నారు ఇంత ముందు, ఎక్కడ పుట్టాడు, కొనిదెల వంశంలో పుట్టాడు రా, కొనిదెల వెంకట్రావు గారికి పుట్టిన వాడు రా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ స్వస్థలం జన్మస్థలం బాపట్ల,
పునర్జన్మ కొండగట్టు, స్వస్థలం పిఠాపురం. రాసుకో బిడ్డ. రౌడీలేం రాలేదు రే, నీకు అసలు దేడు దిమాగ్గాడు నువ్వు. హాఫ్ అన్ అవర్ అడిచి నెల తక్కువ కూడా. ఈయన మేము చెప్పేది ఏంటంటే, గబ్బర్ సింగ్ టీంలో రౌడీలు ఉన్నారు. ఆ రౌడీలను చూసేసి అయ్యి బాబాయ్ రౌడీలు వచ్చేసారు. వాళ్ళు ఏంటంటే గబ్బర్ సింగ్ సినిమాలో రౌడీ క్యారెక్టర్లకు ఒక ప్రాముఖ్యత వచ్చింది. ఆ పాటలు అంతాక్షరిలో పాల్గొనడం వల్ల వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఎలివేట్ అయ్యారు, బ్రహ్మాండంగా అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ఫారెన్ కంట్రీస్ వెళ్ళారు, షోస్ ఇచ్చారు. అందుకని చెప్పి వాళ్ళ హీరోకి మద్దతుగా వాళ్ళు వచ్చారు. అంత మాత్రాన ఫోటోలు వేసేసి రౌడీలు వచ్చారు. రౌడీలు ఈ సినిమా యాక్టర్లు నాయనాలు, సినిమా వాళ్ళు నీ తరపున వచ్చారు, నీ రెడ్డి కాపు తరపున వచ్చారు. కడప గోండాలు ఎక్కడ చూసినా మొత్తం పిఠాపురంలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కూడా నేను కూడా స్వయంగా లెటర్ రాసి ఇచ్చా, ఏమంటే చెక్ చేయండి, మొత్తం అందరినీ చెప్పులతో కొట్టి బయట పారేస్తారు. మొత్తం కుల మతాలకు అతీతంగా పిఠాపురంలో జరుగుతున్నది నీతికి అవినీతికి మధ్య పోరాటం. ఇది ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయన, ఆయన పేదవాడంట, ఏమీ లేని పవన్ కళ్యాణ్ పెత్తందారంట. ఇది పెత్తందారులకి పేదవాడికి మధ్య, అది మీరు చెప్పకూడదు, మేము చెప్పాలి. పేదవాళ్ళకి మీలాంటి అహంకార పూరితుల మధ్య జరుగుతున్న యుద్ధం, ఆ యుద్ధంలో నీతి నిజాయితీ గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ని ముద్రగడ పద్మనాభం ఓడించగలుగుతారా? వైఎస్ఆర్సీపీ కామెర్ల వ్యాధి మనకు ఒకటి వస్తుంది. కామెర్లు వచ్చినప్పుడు పసుపు రంగులో ఉంటాయి కళ్ళు, లివరు దెబ్బతిని. వీళ్ళ కామెర్లు ఎలా ఉంటాయి, నీలం రంగులో వస్తాయి. నీలం రంగులో వస్తే దుర్మార్గత్వం కనపడుతుంది. అంటూ నీలం పెట్టేసుకుని వీళ్ళు ఏదో మేము పవన్ కళ్యాణ్ ఏం చేశాడు నీకు పవన్ కళ్యాణ్, ఇలాంటి అన్ని పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పడిపోతుంది. నువ్వేంటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ మనిషిగా పనిచేసినోడు రా, నువ్వు గుర్తుపెట్టుకో. ఇది మర్చిపోయి వాళ్ళ మొలతాడు లేనోడు, లాగోళ్ళు లేనోడు, ఇలాగా నా గురించి రాజకీయాల గురించి మాట్లాడుతుంటే మొలతాడు రెడీ చేసేవాడు మేము గెర్లంపూడి తీసుకెళ్ళి ఇవ్వటానికి. ఇతను మాట్లాడటం ఏంటంటే రెడ్డి కాపు. పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఆయన పేరు ముద్రగడ కాదంట, ముద్రగడ రెడ్డి అంట. నువ్వు ఆల్రెడీ రెడ్డివరా నాయన, నువ్వు కాపు అని ఎవడన్నాడు? ముద్రగడ రెడ్డివే నువ్వు. మేము ఒక లెటర్లు రాసి జూన్ 4వ తారీఖు తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర బోర్డు తగిలిస్తాం, ముద్రగడ రెడ్డి అని. సిగ్గు శర ఉండాలి అలాంటి మాటలు. ఒక లీడర్ అనే దమ్ము ధైర్యం ఉంటే నిలబడండి, నీతిగా నిలబడండి, నీతిగా గెలవండి. మేబీ పవన్ కళ్యాణ్ ముద్రగడ ఎవరైనా సరే, ఇట్స్ ఏ ఓపెన్ ఛాలెంజ్. పిఠాపురంలో మీరు అడుగు పెడితే మీకు బడిత పూజ జంతాకి అవుతుంది. మీకు మిథున్ రెడ్డి ఓడిపోతాడు అక్కడ, నువ్వేంట్రా బాబు నువ్వు? నీకు అనకాపల్లి నుంచి ఛాలెంజ్ చేశా, పృథ్వీరాజ్ అనేవాడు ఛాలెంజ్ చేశాడు, నీకన్నా చిన్నవాడు నేను ఛాలెంజ్ చేశాను, నువ్వు తెచ్చుకో ఒక ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్, నువ్వు గెలువు, నీ ఇంట్లో ఊడిగం చేస్తా అని చెప్పా. నీకంత దమ్ము ధైర్యం నీ దగ్గర ఎక్కడ ఉంది? సరే, ఇప్పుడు ప్యాకేజీలకి లొంగిపోయిన వీళ్ళు నాయకులు కాదండి. మీరు అంటే ఇప్పుడు నాయకుల తరపున ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు అంటే, మీరు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు ఏమైనా సీట్ ఆశించారా? లేకపోతే ఎందుకు పోటీ చేయదలుచుకోలేదు, ఎందుకు పోటీ చేయట్లేదు? లేకపోతే పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చే అవకాశం ఎప్పుడు ఉందంటారు? పృథ్వీరాజు 2029లో ఈ మీద నేను గెలుస్తానని 1,00,000 మెజార్టీతో గెలుస్తాను. వైఎస్ఆర్సీపీ నుంచి ఎవడొచ్చినా సరే నేను గెలిచి నిలబడి చూపిస్తా దమ్ము. ఎక్కడైనా నిలబడతానండి. చోడవరం మా చాలా మంది మా వాళ్ళు ఉన్నారు. మా ఇంటి పేరు బలిరెడ్డి. మా వాళ్ళే 40,000 మంది ఉన్నారు చోడవరంలో. కానీ నేను పార్టీలోకి వచ్చా, రాగానే నేను టికెట్ అడగను సార్, మీ అడుగులో అడుగు కావాలి. 1-to-1 పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పాడు ఆయన, మీరు ప్రచారం చేయండి, మన మేనిఫెస్టోని ప్రజల మధ్యలో తీసుకెళ్ళండి, సంక్షేమాల గురించి వివరించండి, మీ శైలిలో మీరు మాట్లాడండి అని చెప్పారు. నేను వాడుకుని వదిలేసే రకం కాదు. వైఎస్ఆర్సీపీ లాగా నేను నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తుతో పాటు మా కార్యకర్తల భవిష్యత్తు అంత ముఖ్యం. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళతో పాటు మీరు నడవండి, అదే జరుగుతుందండి. 2029లో నేను డెఫినెట్ గా చోడవరం నుంచో ఇంకొక ఏరియా నుంచో, మా ఏరియాలో మా నేటివ్ ప్లేస్ తాడేపల్లిగూడెం, మా సీనియర్ బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడ ఉన్నప్పుడు నేను అడగకూడదు, ఎందుకంటే అతను దమ్మున్న మొగాడు అతను. ఇలాగా బ్రహ్మాండమైన రాజుల్లో దేవవర ప్రసాద్ రాయన నాకు తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్. మా క్యాండిడేట్స్ అంతా అద్భుతమైన క్యాండిడేట్స్ అండి. ఇలా గంజాయి అమ్ముకుని బెదిరించేసి మాదక ద్రవ్యాలతో వ్యాపారం చేసి నీచమైన మాటలు మాట్లాడే నీచులకి మా జనసేన పార్టీ, ఉమ్మడి పార్టీలన్నీ కలిసి సరైన బుద్ధి చెప్తుంది.
సరే, ఇప్పుడు వరకు బాగా జరిగింది సార్. ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ అని అడగండి. ఒకటి ఉంటుంది. ఏదైనా సింగిల్ ఎజెండాలో మీరు అలాగే అలాగండి. నారా చంద్రబాబు నాయుడు అద్భుతమైన లీడర్ అండి. పేదవాడి గుండెల్లో ఉన్నటువంటి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు బీసీలని ప్రేమించాడు. ఆ బీసీలను అంతకన్నా ఎక్కువ ప్రేమించేది మా నారా చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైన వ్యక్తి. నారా లోకేష్ మొన్నటి వరకు ఎందుకు పనికిరాడు లోకేష్ అన్నారు. ఈ రోజు లోకేష్ మాటలు ప్రసంగాలు, ఆయన మాట్లాడే విధానాలు, పథకాల గురించి మాట్లాడటం ఇవన్నీ చూస్తుంటే శభాష్, తండ్రికి తగ్గ తనయుడు. త్వరలోనే ఆయన సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. మంగళగిరిలో అత్యధికమైన మెజార్టీతో గెలుస్తాడు. మేము 5వ తారీఖున లోకేష్ బాబు గురించి ప్రచారానికి వెళ్తున్నాం. రెడ్ డైరీ కూడా త్వరలో వస్తుంది. పవన్ కళ్యాణ్ పేదవాడి కోసం పుట్టినటువంటి లీడరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు స్ట్రీట్కి ఒకటి ఉంటాడు, స్టేట్కి ఒకటి ఉండేది పవన్ కళ్యాణ్ ఓన్లీ. అంబటి రాంబాబు ఆడు ఏంటంటే గంట అరగంట మేము పాటలో పెట్టాం, గంట అరగంటల అంబటిలేల అని. వీడు ఏంటంటే ఎంతసేపు ఇతను ఏంటంటే భవిష్యత్తులో ఫ్యూచర్ లో ఏంటంటే వీడికి ఏమి తెలియదు, వీడికి ఏదో ఇచ్చారు, వీడు పోతాడు, వీడు ఓడిపోవటం ఖాయం. వాడు ఏంటంటే సంక్రాంతి పండుగలకు డాన్సులు వేసుకుంటారు చూసారా, అలా వేసుకుంటాడు. ఏదో మాజీ మినిస్టర్ కదండి, 1 లక్ష మనం రెమ్యునరేషన్ ఇచ్చి పిలిపిస్తాం. రోజా ఇంకా ఆవిడ గురించి చెప్పాలంటే బండబూతులో రోజా, రింగురా అని రోజా. నీ బ్రతుకు ఏంటంటే గుడ్ మార్నింగ్ కొత్త భాషలో చెప్పిన రోజా. ఇలా అంట గుడ్ మార్నింగ్. నీ సంస్కారం ఇది, మా సంస్కారం ఇది. అలాంటి ఆవిడ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. కొడాలి నాని అంటే గడ్డం పెట్టినటువంటి బూతులు బాబాయ్, గుడివాడ అమర్నాథ్. ఆడు పవన్ కళ్యాణ్ నాతోటి ఫోటో దిగాడని బోర్క. మాకు ఇంకా టైం దొరకలే, లేకపోతే ఆడి గురించి రోజు మాట్లాడుతున్నాం. అనకాపల్లి మేము ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ చేసినప్పుడు గుడివాడ గురునాథరావు గారు అని వాళ్ళ నాన్నగారు మంత్రిగా కూడా చేశారు. ఆయన వీడికి ఆయనకు వచ్చిన లక్షణాలు వీడికి వచ్చేవాళ్ళు లేవు. కానీ ఇంటి పేరు మటుకు ఉంది గుడివాడ అమర్నాథ్ అని. ఇదేంటంటే రికార్డింగ్ డ్యాన్సులు, ఇన్స్టాగ్రామ్ లో డ్యాన్సులు ఇవి వేసుకోవటం తప్ప నీ బతుక్కి నువ్వు ఐటీ మినిస్టర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనుకున్నావు? చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ చెప్తే గోధుమ పిండి పిసికేసాక పొడి రాలతో చూడండి. అలాగే అతనికి ఎదిరిచ్చారు. ఇతను గాజువాకలో పల్లా శ్రీనివాస్ మీద ఘోరంగా ఓడిపోతాడు. విజయసాయి రెడ్డి ఏటు దొంగ, ఏటు అనే నేను దొంగను కాదంటాడు. ఎట్టగా ఇప్పుడు టక్ చేసేసేదంటే ఒకప్పుడు విజయసాయి రెడ్డి గారు అంటే గౌరవంగా అభిమానంగా దండం పెట్టేవాళ్ళం. ఆయన కూడా అసలు నీతి నిజాయితీ ఉంటే ఈయనకి అసలు ఏం జరిగిందో కనుక్కోవాలి. ఇతను కనుక్కోకుండా ఏంటమ్మా అది ఇది అంటారు. నీకు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. వైవి సుబ్బారెడ్డి ఇతను మాకు శత్రువు, ప్రథమ శత్రువు, ఆఖరి శత్రువు ఇతనే. ఎందుకని? రాజకీయాల్లో టీటీడీ చైర్మన్. వీళ్ళ భాగవతాలంటే నాకు తెలుసు. రేపు 1వ తారీఖు నుంచి మొదలెడతాం మళ్ళీ ప్రచారంలో. ఓకే రైట్. పృథ్వీ గారు నిజంగా చాలా మంచి ఈ రోజు సంభాషణ మీద జరిగింది. చాలా మంచి మాటలు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ తర్వాత మిమ్మల్ని కలుద్దాం. రైట్, ఇది ప్రస్తుతం పృథ్వీ గారు మనసులో ఉన్న మాటలన్నీ కూడా 2029లో తప్పకుండా విశాఖపట్నం నుంచి చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తీరుతా, గెలిచి తీరుతా. నియోజకవర్గం మారినా కూడా గెలిచేది మాత్రం పక్కా అంటున్నారు. ఇది రైట్ ఇప్పటి వరకు ఉన్న విశ్లేషణ. మరికొన్ని విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి నేషనల్ మీడియా న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.